ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. అంజయ్ యాదవ్ గారు, ఈ రోజు చూసుకున్నట్టయితే అంటే మీ హయాంలో కంపెనీలో ఐటీ పార్క్ కేటాయించినటువంటి భూమి ఈ రోజు డంపింగ్ యార్డ్కి ఏ విధంగా మారుతుంది అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఎవరిదైనా హస్తం ఉంది అనుకుంటున్నారా ఏంది? ఇక్కడ మా ప్రాంతం అంతా చాలా మంది వ్యవసాయం చేసి జీవించుకునే ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడే ప్రజలు, దాంతో పాటు పాడి పంటలు పాడి పశువులతో పెంచుకొని పాలకొని బతారు. మంచి సస్యశ్యామలమైన నేల ఇది. వ్యవసాయదారులు చాలా మంది ఉన్నారు. అన్ని తండలు ఉండే, తండల చుట్టుముట్టు తండల గ్రామం మధ్యాహ్నం తెచ్చి డంప్ యార్డ్ పెడితే ఆ కాలుష్యం విపరీతంగా కాలుష్యం అవుతుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే అందరి సమ్మతితోటి అందరిని ఇష్టపూర్వకంగానే అందరిని ఒప్పించి ల్యాండ్ ఎక్వైర్ చేసి 340 ఎకరాలు ఎక్వైర్ చేసింది గత టీఆర్ఎస్ ప్రభుత్వము. దాని తర్వాత ఆ ఎక్వైర్ చేసిన భూమి ల్యాండ్లో చాలా మంది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు లేవని అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నడితే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆయన అనౌన్స్ కూడా చేసిన ఐటీ పార్క్ పెడతాడు చెప్పి. దాంతోపాటు ఎలక్షన్ మీటింగ్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నడినప్పుడు పిల్లల ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి మా తాన ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు ఇస్తామని చేయలేదు. కానీ ఇది ఐటీ పార్క్ పెడితే అందరికి ఉద్యోగాలు దొరుకుతాయంటే సార్ దాంతోపాటు రైతులు చాలా మంది ఉంటారు. కానీ ఓసారి రైతులకు అనుకూలమైన పంట అలికి పంట అంటే తక్కువ మందితోటి పంట పండించేది టమాటా పంట. ఓసారి ధర తక్కువ రోడ్ల మీద వస్తారు కాబట్టి టమాటా ప్రాసెస్ యూనిట్ పెట్టమనంటే కేసీఆర్ ఒప్పుకున్నాడు. కాబట్టి దాంతో పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఐటీ కంపెనీలు ఐటీ పార్క్ ఓ ప్రాంతాల మూలకు టమాటా ప్రాసెస్ యూనిట్ అయితే రైతులు బతురు. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం చేపడితే ఇప్పుడు వచ్చి దాన్ని డంప్ యార్డ్ చేస్తామంటే డంప్ యార్డ్ ఎటువంటి ప్రజలు చేయకూడదు కదా. మంచి ఈ రోజు అన్ని పార్టీలు కూడా దీన్ని వద్దంటున్నాయి కదా. అవును, ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తే మంచిగా చేయాలి కదా. అవసరం లేదు, మన ప్రజలకు చాలా అన్యాయం. ఆయన బాధ్యత చేయవలసి వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు డంప్ యార్డ్ ఎక్కడంటే ఆవాసాలకు దూరంగా, గ్రామాలకు దూరంగా, పక్కనే ఉండే దగ్గరనే ఉండే ఫారెస్ట్ ఏరియా, మంచాల అవతల గుట్టలు కానీ ఎక్కడ ఉంటే గ్రామాలకు 15-20 కిలోమీటర్ల దూరాన్ని ఎక్కడ ప్రదేశం ఉంటే గుట్టలలో ఫారెస్ట్లో పెట్టాలి. కానీ ఇక్కడేంది, ఇక్కడ ఇంత ప్రజల మధ్యన వ్యవసాయం చేసుకుని జీవించే వారి మధ్యన సస్యశ్యామలైన పంటలు పండే భూమి మధ్య ప్రదేశంలో డంపింగ్ పెడితే చాలా కష్టము. అది దానికి వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఆ వ్యర్థాలతో నీళ్ళంతా చెల్ల నింతాయి. ఆ చెల్లకి వెళ్ళి హైదరాబాద్కి నీటి సప్లై చేసే హిమాయసార్ కూడా పోతాయి. మరి హిమాయసార్ కాలుష్యం అని వల్ల ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు వాస్తవం అయితే తెలుసుకొని ఈ ప్రతిపాదన డిమాండ్ తెలుసుకున్నారు. తెలియాలి, మేము తెలుసో తెలియక చేసినావు కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు అందరిని అడగాలి, పరిస్థితిని అడగాలి. అడిగి ఇటువంటి అనవసరమైన ప్రక్రియ, ఎందుకంటే ఎక్కడ పెట్టాలని ఆలోచించాలి, ఏ ప్రాంతంలో ఏది పెట్టాలని. అందుకని పాడి పంటలు పట్టించుకొని పశుపోషణ పాలు అమ్ముకొని బతికే ప్రదేశాలు వచ్చి తీసుకొని డంప్ యార్డ్ పెడితే వాళ్ళ జీవనాధారం ఎంత అధ్వానం అవుతుంది. మీ ఉద్యమం ఎప్పటి వరకు అంటారు? ఇది ఆపే వరకు కూడా మేము ఉద్యమం చేస్తాం. అరే అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఎంత నష్టం, ఎంత బాధపడతాం. ఇంకోటి చాలా ఊళ్ళు ఉన్నాయండి, తండలే 20-30 దండలు చుట్టుముట్టే 20-30 తండలు ఉన్నాయి. అంత పాడి పశువులను బతికేటోళ్ళు, వ్యవసాయం చేసుకుని పెట్టోళ్ళు. అది కాబట్టి పక్క కాన్స్టిట్యూషన్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం కూడా ఆలోచించి ఇటువంటి పని ఇది ఆఫ్ చేయాలి. ఎక్కడైనా ఆవాసాలు అంటే గ్రామాల దూరం ఉన్న ప్రాంతాలు పెట్టాలి అనుకున్నాడు.